ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ప్రారంభించుకుందాం ఆరాధనని. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమ కనికరము దయని బట్టి మీ పాద సన్నిధికి వచ్చిన నన్ను బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యపు వెలుగులో బిడ్డలు నడిపించండి, ఆత్మచేత సంధించండి. వెలుగైన దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, మీ ప్రభావంతో బిడ్డలు నింపి మీ వాక్యం చేత ఆదరించి కాపాడి బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, దూరమైతిరి ఆప్తులు విడచిపోయిరి నాహితులు, దూరమైతిరి ఆప్తులు విడచిపోయిరి నాహితులు, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులన్ తలంచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులన్ తలంచుకొందును అనుదినం, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా,
కాచిన దేవా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. కాలము నెరిగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వేసవికాలం గడిచిపోయింది, దాని తరువాత వర్షాకాలం గడిచిపోయింది, ఇప్పుడు శీతాకాలం గడుస్తుంది. అయినా ఇంకా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్ర మేల్కొనే వేళ అవలేదా నీ జీవితంలో? ఇంకా నిద్ర మేల్కొనే వేళ అయ్యిందన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని, కాలాలు మారిపోతున్నా సరే ఇంకా నీ జీవితంలో నిద్ర మేల్కొనే వేళ అయిందన్న సంగతిని నీవు గ్రహించాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, చూడండి, సొంత పనులనే నిద్ర, లోకపు పనులనే నిద్ర, పాపమనే నిద్రలో నిద్రపోవడం, శారీరకపు నిద్ర, ఇలా రకరకాల నిద్రలు ఉన్నాయి. వీటిలో నుండి మేల్కొనే వేళ అయిందని తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగు చేయుడు తెలుసుకొని జాగ్రత్త పడండి అంటున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్ర మేల్కొనే వేళ అయిందని తెలుసుకోండి. ప్రభువు రాకడ వచ్చే సమయం అయిందని తెలుసుకొని గ్రహించి మెలకువగా ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మెలకువగా ఉండండి, ప్రభువు రాబోతున్నాడు, రెండవ రాకడలో మెలకువగా ఉండండి, ఆయన ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నిద్రించుచున్న క్రైస్తవులు అంటున్నాడు, ఇంతకాలం ఇంకా నిద్రలో ఉంటావు సోదరి సోదరుడా? నీ సొంత పనులనే నిద్రలో ఉన్నావా? లోక పనులనే నిద్రలో ఉన్నావా? పాపమనే నిద్రలో ఉన్నావా? శారీర సంబంధమైన నిద్రలో ఉన్నావా? ఏ నిద్రలో ఉన్నావో ఒకసారి ఆలోచించుకొని, నిద్రపోతున్నా నీవు లేవాలి, మేల్కొనాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, మేల్కొనకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నిద్రపోతే బలాన్ని పోగొట్టుకుంటావు. సంసోను తన జీవితంలో దేవుడు అతనికి అనుగ్రహించిన ఆ గొప్ప బలాన్ని సంసోను పోగొట్టుకున్నాడు. నిద్రపోయి శారీరక బలాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మీయ బలాన్ని పోగొట్టుకున్నాడు, ఫిలిష్తీయుల మధ్య నివాసం చేస్తున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అతని జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది అంటే, ఆయన భార్యతో గొడవ పడ్డాడు, వెళ్ళిపోయాడు పెళ్ళైన మొదటి దినములలోనే. ఇక గొడవపడి ఇంటికి వెళ్ళిపోయాడు తల్లిదండ్రుల దగ్గరికి. నెలలు గడిచిపోయినా వెళ్ళలేదు. తర్వాత ఎప్పటికో జ్ఞాపకం వచ్చింది భార్య, వెళ్ళాడు. వెళితే జరిగింది ఏమిటంటే, వాళ్ళ మావయ్య అంటున్నాడు, నీ భార్యను వేరే వానికి ఇచ్చేసావు, నీవు రావనుకుని కోపగించావని, గొడవ పడ్డావని, ఇక రావనుకున్నావు, అందుకే వేరే వానికి ఇచ్చి పెళ్లి చేశానన్నాడు. ఇక కోపం వచ్చింది, చాలా బాధ వచ్చింది, పట్టలేకపోయాడు. భార్య లేని లోటును భరించలేని వాడిగా మారిపోయాడు సంసోన్. అక్కడి నుంచి
ఆ ఫిలిష్తీయుల దేశము అనగా శత్రువుల దేశము నుండి అతను తిరిగి తన సొంత దేశానికి వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, నా పరిస్థితి ఎలా మారిపోయింది, నా భార్య చూస్తే ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఏమిటి, నేను ఎలా, నా స్థితి ఏమిటి, యవనస్తుణ్ణి అన్న ఆలోచన అతనికి రాలేదండి. శత్రువుల చేరువకు వెళ్ళాడు. శత్రువుల చెంతే ఉండిపోయాడు. ఇంటికి వెళ్ళలేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే, తల్లిదండ్రులు అతనికి వేరే వివాహం చేస్తుండేవారే, భార్య లేని లోటు అతనికి తీరుండేది. కానీ ఇప్పుడు భార్య లేక అతను ఏం చేస్తున్నాడు తెలుసా? చెయ్యకూడని పనులు చేయడానికి మొదలుపెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య లేదని చేయకూడని పనులు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభువుని ఎరిగిన నీ జీవితంలో లోక కార్యాలు, శరీర కార్యాలు, వ్యర్థమైన కార్యాలు చేయడానికి లేదు. ప్రభు అంటున్నాడు అలా చేయడానికి వీల్లేదన్నాడు. అయితే సంసోను చేయకూడని పనులు చేయడానికి అలవాటు పడిపోతున్నాడు. వెళ్ళాడు, వేశ్య దగ్గరికి వెళ్ళాడు, గాజాలోనికి. అక్కడి నుండి తరమబడ్డాడు. మరలా తిరిగి షోరోకులోనికి వచ్చాడు. దెలీలా అనే ఒక స్త్రీ దగ్గరకు వచ్చి చేరిపోయాడు. ఇక ఆమె దగ్గర ఉండడం మొదలుపెట్టేశాడు. పాపానికి అలవాటు పడిపోయాడు, దుష్టత్వానికి అలవాటు పడిపోయాడు, వాడు కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. అతని జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితికి వచ్చాడు. ఆమె లేకపోతే నేను బతకలేను అన్నంతటి పరిస్థితికి వచ్చాడు. ఎంత భయంకరమైన పాపం చేసే ప్రతి మనిషి జీవితంలో ఆ పాపాన్ని విడిచిపెట్టాలంటే అంత బాధ వచ్చేస్తుంది అన్నమాట. ఆమె లేకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటున్నాడు, నేను బతకలేను అనుకుంటున్నాడు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, ఆ పాపం చేయకపోతే బతకలేడా? ఆ పాపం చేయడం వల్ల మరణం వస్తుంది అన్న సంగతి అతను గ్రహించలేదు సంసోను. అది చేయకపోతే, ఆమె దగ్గర ఉండకపోతే, ఆ పాపం చేయకపోతే నేను చచ్చిపోతానంటున్నాడు. ఆమె అది లోకుగా తీసుకుంది. అతన్ని రోజు బాధ పెడుతుంది. నీ బలం ఎక్కడుందో, నీ పరిస్థితి ఏమిటో నాకు చెప్తే నేను నిన్ను కాపాడుతానంటుంది. నిజంగా ఆమె ఏమైనా భార్య? అతనికి భార్య కాదండి. భార్య అయితే అతని బలాన్ని కానీ ఇదేమిటి అదేమిటని ఆరాలు తీసుకోదు. ఎందుకు ఆరా తీస్తుంది అంటే అతని యొక్క పీడ వదలగొట్టుకోవాలి ఏదో విధంగా అని, అతన్ని వదిలించుకోవాలని ఆమె చూస్తుంది. ఆమెకు వచ్చే ఆదాయం పోయింది. ఎవరు ఆమె ఇంటికి రావడం లేదు. సంసోను చూచి అందరూ భయపడుతున్నారు, ఒక్కళ్ళు కూడా ఇంటికి రావడం లేదు. ఆమెకు ఆదాయం పడిపోయింది. ఆమె బాధ ఆమెది. అయితే నిజముగా ప్రేమను దేవుని బిడ్డలారా, ఎంతో ప్రేమగా మాట్లాడితే తను వదిలించుకోవాలి, లేకపోతే నన్ను కొట్టి చంపుతాడేమోనంత భయం ఆమెకు కూడా ఉంది. అయితే జరిగింది ఏమిటంటే ప్రేమను దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయుల సర్దార్లు 5 ఆమెను కబురు పెట్టి మాట్లాడారు. ఆమెను పిలిపించుకుని ఆమె వెళ్ళింది వాళ్ళ దగ్గరికి, ఒప్పందం కుదుర్చుకొని వచ్చింది. సంసోన్ని అప్పగిస్తే నీకు డబ్బులు ఇస్తామన్నారు, వాళ్ళు ధనాన్ని ఇస్తామని ఆశ పెట్టారు. ఆమె భార్య కాదు కదా, అయ్యో నా భర్త లేకపోతే నేను ఎలా బతుకుతాననే భయం వస్తుంది భార్యకైతే. ఈమెకు అలాంటిది ఏమీ లేదు, వీడు పోతేనే నాకు సంపాదన వస్తుంది అనుకున్నది, ఇంకా అతన్ని ఎలా అనుమతిస్తుంది? అందుచేత ప్రేమను దేవుని బిడ్డలారా, వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంది. అతన్ని డబ్బులకి అమ్మేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. సరే, ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఇతన్ని ఆమె తొడ మీద నిద్రపుచ్చింది. చూడండి, చంటి బిడ్డను నిద్రపుచ్చినట్లుగా అతన్ని నిద్రపుస్తుంది ప్రేమను దేవుని బిడ్డలారా. ఎందుకంటే సంసోను విసిగిపోయి తన ప్రాణము యొక్క విలువ, తన బలము యొక్క విలువ ఆయన చెప్పేశాడు. రహస్యం, తన తల వెంట్రుకలను తీసివేస్తే
సామాన్య మానవుడు అయిపోతాను. నేను నాజీరు చేయబడిన వాడిని దేవునికి. దేవుడు నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు, వ్రతపుత్రుణ్ణి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో ఆమె ఏం చేసిందంటే ఆమె తొడ మీద అతన్ని నిద్రపుచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్ర ఎంత ప్రమాదానికి తీసుకొచ్చిందో చూడండి సంసోన్ని. ఆయన మెలకువకుంటే అతని జీవితానికి ఎవడో కీడు చేయలేడు అక్కడ. కానీ అతన్ని నిద్రపోతున్నాడు, ఆమె అందుకే అతన్ని నిద్రలో పెట్టింది. ఎంత భయంకరమైన నిద్ర అంటే పాపమనే నిద్రలో పోతున్నాడు. పాపమనే నిద్రలో ఉన్నాడు సంసోను. ఆ తొడ మీద నిద్రపోతుంటే అయ్యా నిద్రపోయే స్థలం లేదు. ఎంత భయంకరమైన స్థితి అతనికి వచ్చిందో చూడండి. ఎంతగా అతను లోబడిపోయాడు ఆమెకి, పాపానికి లోబడిపోయిన పరిస్థితి, అతని ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితి, విసిగిపోయి ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమె అనే మాటలకి విసిగిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపానికి అలవాటు పడితే చావడానికి అనేక మంది సిద్ధపడిపోతున్నారు పాపాన్ని విడిచిపెట్టలేక. సంసోను వలే జాగ్రత్త, యవనస్తుడా యవనురాలు, నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకో. ఏ పాపానికి నీవు అలవాటు పడ్డావు దానికోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. నీకోసం ప్రాణాన్ని ఇచ్చిన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటే నీ ప్రాణాన్ని కాపాడుతాడు ఆయన. కనుక ఆ దుష్టత్వాన్ని, ఆ పాపాన్ని, ఆ పాపమనే నిద్రను మానుకోవాలి, మేల్కొనాలి. సంసోను మేల్కొనడం లేదు, సంసోను గ్రహించడం లేదు. చావుకైనా సిద్ధపడిపోయాడు, నిద్రపోతున్నాడు. ఆమె మంగళని పిలిపించి గుండు చేయించేసిందండి. తల వెంట్రుకలన్నీ తీయించివేసింది. చూడండి, గాఢ నిద్రలోనికి పోయాడు, తల వెంట్రుకలు తీయించేసింది. ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చారని చెప్తుంది. వాళ్ళు వచ్చారు, వస్తే ఇతను ఏమీ చేయలేని వాడుగా, బలహీనుడిగా మిగిలిపోయాడు. పాపము మనిషి యొక్క ఆత్మీయ బలాన్ని పాడు చేస్తుంది, శారీరక బలాన్ని పాడు చేస్తుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో చూడండి సంసోను జీవితంలో. నీ జీవితం కూడా అంతే సోదరి సోదరుడా. పాపానికి అలవాటు పడితే మరణమే కాచుకొని కూర్చుంది సంసోనికి. నీ జీవితమైనంతే, ఎవరి జీవితమైనంతే. పాపము మరణానికి తీసుకొని వెళుతుంది. ఏలనగా పాపమునకు వచ్చే జీతము మరణమని చెప్తున్నాడు ప్రభు. జాగ్రత్త పడలేదు సంసోను, గాఢ నిద్రలోనికి వెళ్ళాడు. అతని నిద్ర వల్ల అతని బలాన్ని పోగొట్టుకున్నాడు. సోదరుడా సోదరి, నీ ఆత్మీయ బలాన్ని, నీ శారీరక బలాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దానిని నీవు కాపాడుకోవాలి, నీ జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అయితే వాళ్ళు రానే వచ్చారు. అతన్ని పట్టుకొని సంకెళ్ళతో బిగించి అతని 2 కన్నులను తీసివేశారు. కళ్ళు ఉంటే వీడు మమ్మల్ని బ్రతకనేవాడని భయం వచ్చింది వాళ్ళకి. వెంటనే 2 కన్నులను బయటకు తీసేశారు, గుడ్డివాడిని చేశారు. ఎంత భయంకరమైన చావుకు గురైపోయే పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాడో చూడండి. కన్నులను పోగొట్టుకుని చీకట్లోనికి వెళ్ళిపోయాడు. పాపమనే నిద్రలో ఉన్న అతని జీవితములో అంధకారంలోనికి వెళ్ళిపోయాడండి. చీకటైపోయింది ఆయన జీవితం, ఆయన బ్రతకంతా చీకటైపోయింది. ఎంత గొప్ప బలవంతుడైతే ఏమైంది? అతని బలమేమీ చేయలేకపోయింది, నీ జ్ఞానం ఏమీ చేయలేదు, నీ బలమేమీ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పాపానికి అలవాటు పడి పాపములోనే నిద్రపోతూ ఉంటే మరణము సమీపమైపోద్ది. జాగ్రత్త. ఇదిగో ఇతనికి మరణం సమీపమైపోయింది. తీసుకొని వెళ్ళి గుడిలో కట్టేశారు గొలుసులతో. చాలా భయంకరమైన పరిస్థితి. చివరికి మరణమైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి సోదరి సోదరుడా.
ఆత్మీయ బలాన్ని పోగొట్టుకోండి. అందుకే దేవుణ్ణి వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యమూ వెతకండి అన్నాడు ప్రభు. సంసోను వెతకలేదు, ఈ బలం నాదే అనుకున్నాడు. ఆ బలము దేవుని వల్ల తనకు అనుగ్రహించబడింది అన్న మాట మర్చిపోయాడు. నీవు కూడా మర్చిపోయి అతిశయించి గర్వించి దేవునికి విరోధమైన కార్యాలు చేసి ఈ జీవితాన్ని దుఃఖకరంగా మార్చుకోవద్దు సోదరి సోదరుడు. కనుక ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే సౌలు అనే రాజుగారు కూడా తనకున్న ఆయుధాలని పోగొట్టుకున్నాడంటే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను తనకున్న బలాన్ని పోగొట్టుకున్నాడు. సంసోను నిజంగా ఆయుధాలు లేకుండానే ఆయన చేతుల్లో ఆయన ఒక గాడిదెక్క పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయుల్ని చంపగలిగిన బలం కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే అతను ఏ ఆయుధాలు అతని దగ్గర లేకపోయినా అంతమందిని చంపిన బలవంతుడు. అతని బలం ఏమైంది ఆలోచించండి ప్రేమానద్దామని పెట్టారు. సౌలు కూడా తనకున్న ఆయుధాలను పోగొట్టుకున్నాడు. ఈటెను, నీళ్ల బుడ్డిని ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. నిద్రపోతున్నాడు, సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. అతనికి చుట్టూ ఉన్న మంత్రులు, రాజులు, ఇంకా వాళ్ళ సైనికులందరి మధ్య, సైన్యాధిపతుల మధ్య నిద్రపోతున్న అతని జీవితంలో అతని ఆయుధాలను పోగొట్టుకున్నాడు. సోదరుడా సోదరి, నీ ఆత్మీయ జీవిత విలువలను పోగొట్టుకోవద్దు, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన తేజ సంబంధమైన యుద్ధోపకరణములను పోగొట్టుకోవద్దు. ప్రేమ, విశ్వాసము, నమ్మకం, యథార్థత, పరిశుద్ధత అనే ఈ ఆయుధాలని, తేజస్సు వెలుగు సంబంధమైన ఆయుధాలని పోగొట్టుకోవద్దు ప్రేమానద్దామని పెట్టారా. చూడండి, సౌలు రాజు తన ఆయుధాలను పోగొట్టుకున్నట్లుగా నీవు ఆత్మ సంబంధమైన వెలుగు సంబంధమైన ఆయుధాలను పోగొట్టుకోవద్దు. శత్రుతో నీ యుద్ధం చేయాలి, సాతానుతో, లోకంతో, పాపంతో యుద్ధం చేయాలంటే యుద్ధోపకరణాలు నీ దగ్గర ఉండాలి సోదరి సోదరుడా. సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నట్లుగా యుద్ధాయుధాలని, యుద్ధోపకరణాలు, తేజస్ సంబంధమైన వెలుగు సంబంధమైన యేసు ప్రభువే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు సంబంధమైన ఆయన ఇచ్చిన ప్రేమ, విశ్వాసము, యథార్థత, పరిశుద్ధతని ఆయుధాలను పోగొట్టుకోవద్దు ప్రేమనద్దామని పెట్టలే. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 17 వచనాల వరకు చూస్తే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, సత్యం అనే దట్టి కట్టుకోండి, నీతి అనే మైమరువు తొడుక్కోండి, సమాధాన సువార్త వలన కలిగిన సిద్ధ మనసు అనే జోడు వేసుకోండి, విశ్వాసం అనే డాలు, రక్షణ శిరస్త్రాణమును, అలాగే వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని ప్రభు కొరకు జీవించండి. సాతాన్ని, లోకాన్ని జయించడానికి ఈ తేజస్ సంబంధమైన ఈ యుద్ధోపకరణాలను ధరించుకోండి ప్రేమానద్దామని పెట్టారా. సాతాను ఎల్లప్పుడూ నీతో పోరాడుతూనే ఉంది. అట్టి సాతాన్ని జయించడానికి ఈ యుద్ధోపకరణాలన్నీ నువ్వు ధరించుకోవాలి సోదరి సోదరుడా. రెండవ అంశం ఏమిటంటే, నిద్రపోవడం వల్ల నా ప్రియమైన దేవుని బిడ్డలారా సాక్ష్యమునిచ్చే అవకాశం పోతుంది, సాక్ష్యం పోతుంది. నీకున్న మంచి సాక్ష్యాన్ని నీవు పోగొట్టుకుంటావు ప్రియమైన దేవుని బిడ్డలారా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యోనా అనే దైవ భక్తుడు, ప్రవక్త అయ్యుండి ఈయన ఏం చేశాడో తెలుసా? దేవుడు అన్నాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నా పని ఉన్నది, ఆ ప్రజలందరికీ నా స్వార్థను అక్కడ ప్రకటించాలి, వాళ్ళందరూ కూడా రక్షించబడాలని దేవుని ఉద్దేశం కనుక వారికి దుర్గతి కలుగుతుందని చెప్పు. వాళ్ళ మనసు మార్చుకుంటే వాళ్ళు రక్షింపబడతారు, నేను రక్షిస్తాను వాళ్ళని ప్రభువు చెప్తే వెళ్తానండి అయ్యా అని మాటిచ్చాడు. వాడల రేవుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బుద్ధి మార్చుకున్నాడు. రేవులోనికి వెళ్ళిన తర్వాత బుద్ధి మార్చుకున్నాడు వాడల రేవులో.
తర్షీషు పట్టణానికి వెళ్ళి వాడెక్కిస్తాడంట. నినివే పట్టణానికి వెళ్ళి వాడెక్కాలి. అక్కడ తర్షీషులో అతని పనేమీ లేదు, ఇతను చేయవలసిన పనేమీ లేదు. అతనికి దేవుడు ఎక్కడ ఏ పని అప్పగిస్తే ఆ పట్టణానికి వెళ్ళాలి, అక్కడ దేవుడు పని చెయ్యాలి. నీ పని అక్కడుంది, యానా పని అక్కడుంది. మరి సోదరి సోదరుడా, నీకు కూడా దేవుడు పని ఎక్కడ అప్పచెప్తే, ఎక్కడ అప్పగిస్తే అక్కడ చెయ్యి. నీ పని లేని చోట నీ అవసరం లేదక్కడ, నువ్వు చేయవలసిన పని లేదక్కడ. అలాంటి చోటకు నీవు వెళ్ళాల్సిన పని లేదు. చూడండి, యానా అలాంటి పని చేసి ఎక్కెట్టుకొని వాడెక్కాడు. తర్షీషు వెళ్ళే వాడ. ప్రభు చూస్తూనే ఉన్నాడు. మాట తప్పిపోయిన యానా విషయంలో దేవుడు చూస్తూనే ఉన్నాడు. అంతలోనే ఆ సముద్రం మీద తుఫాను చెలరేగింది. యానా వాడ అడుగు భాగానికి వెళ్ళి, వాడకున్న 3 అంతస్తుల్లో అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. 3 అంతస్తుల్లో ప్రజలు ఉన్నారు, ప్రయాణికులు ఉన్నారు, ప్యాసింజర్లు. కానీ ఇతను అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ఇసుక, నీరు లేదా చెత్త ఉండే ప్రాంతానికి, బరువు వేయబడిన ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎవ్వరు లేరు. అక్కడ నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భక్తుడైనా, ఎంత గొప్ప ప్రవక్త అయినా అతను నిద్రపోవడం వల్ల గొప్ప ప్రమాదమును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తుఫాను వల్ల వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అందరూ భయపడిపోతున్నారు. ఉన్న సరుకులన్నీ సముద్రం పాలు చేస్తున్నారు, సముద్రంలో పడేస్తున్నారు. వాడను తేలిక చేయాలని వారు చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఎన్ని మానవ ప్రయత్నాలు చేసినా అక్కడ ఫలితం లేదు. తుఫాన్ అంతకంతకు ఎక్కువైపోతుంది. వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. వాడ నావికుడు టికెట్లన్నీ తీసి చీటీలుగా మార్చి వాటిని బాక్సులో లేదా ఓ టిన్లో వేసి ఆడించి చిన్న పిల్ల చేత తీయిస్తే యోనా టికెట్ వచ్చింది, యోనా పేరు. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడా, లేదా వాడలో నుంచి వాడు దూకేసి సముద్రంలో పడి చచ్చాడా, ఏమైపోయాడా అని వెతుకుతుంటే ఎక్కడా కనబడడం లేదు. మనుషులుండే చోట లేడు. మరి ఏమైపోయాడు, చనిపోయాడేమో అనుకుంటున్నారు. అయినా వాడ నావికుడు 3 అంతస్తులు చెక్ చేసిన తర్వాత వాడ అడుగు భాగంలోని కూడా వెళుతున్నాడు. అవసరం లేని స్థలానికి కూడా వెళ్ళాడు. అక్కడికి వెళితే గాఢ నిద్రలో ఉన్నాడు. యోనాను చూచి అంటున్నాడు నావికుడు, ఆ కెప్టెన్ అంటున్నాడు, ఓయే నిద్రపోతా, నీకేమొచ్చింది? ప్రజలందరూ ఏమైపోతున్నారు, ప్యాసింజర్లందరూ చచ్చిపోతామని భయపడుతుంటే నిద్రపోయేవాడికి నీకేం తెలుస్తుందయ్యా? అడుగు బాగా అన్నా, ఎక్కడేం జరుగుతుందో, ఏం జరగబోతుందో నీకు అక్కర్లేదు, నీకు తెలియదు. లోకం ఏమి కాబోతుందో, లోకములో మానవుని జీవితానికి ఏం జరగబోతుందో నీకేమైనా తెలిసిందా అని అంటే, నిద్రపోతుంటే చాలా కోపం వచ్చిందట. నిద్రపోయేవాడికి చాలా కోపం వస్తుందని మెలకువ చేస్తే. మరి ఇక్కడ మేల్కొనమనే దేవుడు చెప్తున్నాడు. నీవు నిద్ర మేల్కొనే వేళయిందని ప్రభు చెప్తుంటే యోనా నిద్రలో ఉన్నాడు. నిద్ర మేల్కొల్పితే కెప్టెన్ గారు చాలా బాధ వచ్చేసింది. నన్ను నిద్రపోతుంటాడా అనుకున్నాడు. అవును, దేవుని సేవకుడు, దేవుని వాక్యం చేత నిన్ను కూడా మేల్కొల్పుతూ ఉంటున్నాడు. సోదరి సోదరుడా, నీవు మేల్కొనాలి. నీకు కూడా కోపం వస్తుందా? వాడనావికుడు చెప్తే యోనా గారికి కోపం వచ్చినట్లుగా ఈ దేవుని సేవకులు ఇలాగే చెప్తూ ఉంటారని నీకు కోపం వస్తుందా? సోదరి సోదరుడా, నీవు నిద్ర మేల్కొనే వేళ అయిందని తెలుసుకోవాలి. ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో నీవు అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. దేవుని రాకడ పోయి సమీపంగా ఉంది. ఆయన రాజ్యంలో చేరడానికి సిద్ధపడి ఉండాలి. సంగమా, సిద్ధపడి ఉండాలి ప్రభు రాకడ కొరకు. మరి మేల్కుంటున్నావా? ఇంకా నిద్రపోయే స్థితిలో ఉన్నావా? యోనా కోపంతో ఉన్నాడు. వాడ నావికుడు అన్నాడు, రాను ప్రజల మధ్యకు రా, ఇక్కడ కాదని తీసుకొని వెళ్ళి అక్కడ అంటున్నాడు ప్రజలందరూ, ఇప్పుడు చూడు సముద్రంలో ఎలా ఉందో, అల్లా కల్లోలంగా ఉంది, అందరూ ప్రాణాలు
ఎలా అరచేతులు పెట్టుకుని ఏడుస్తూ ప్రాణాల కోసం భయపడుతున్నారో చూడు అని అతనికి చూపించి, ఏం చేయమంటావు, నీ వల్లే కీడొచ్చిందని చీటీ వచ్చింది. అప్పుడు అంటున్నాడు, యోనా, పాపంతో ఉన్నవాడు ఏం చెప్తాడో ఏం చేస్తాడో వాడికే తెలియదు. పాపంలో ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ పిల్లలు కానీ పెద్దాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారు, వారి ప్రాణానికి హాని చేసుకుంటారు, కీడు చేసుకుంటారు, మేలు చేసుకుంటారో వారికే తెలియదు. అందుకే ఏమంటున్నాడు తెలుసా, నా కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడండి, మీరు సుఖంగా బతుకుపోతారు, వెళ్ళిపోండి, నేను చచ్చినా పర్వాలేదులే అన్నాడు. వాళ్ళు భయపడుతున్నారు, ఇదేమిటి, అతని ప్రాణాన్ని మనం తీయడమేమిటి, ఇది మంచి పని కాదని వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళందరూ కలిసి ప్రార్థనలు చేశారు. దేవుడికి ప్రార్థన చేసి అంటున్నారు, దేవుడా, ఇతని గురించి మాకు నేరం మా మీద మోపొద్దండి అయ్యా, ఇతనే కాళ్ళు చేతులు కట్టి పడేయమన్నాడు సముద్రంలో, అతని మాట చొప్పున మేము పడేయడానికి సహాయం చేయి బాబు, ఈ నేరం మా మీద పెట్టొద్దు అని క్షమించమని కోరుకుని దేవుణ్ణి అతని కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేశాడు. పడగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అరేంజ్ చేసిన, దేవుడు సిద్ధపారాచిన తిమింగలం అక్కడ రెడీగా ఉంది ఆ వాడ ప్రక్కనే. వెంటనే పడగానే దాని నోట్లో పడ్డాడు. దేవుడు తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. మత్స్యానికి ఏమన్నాడంటే, నీవు ఇతన్ని జీర్ణం చేసుకోవద్దు, 3 రోజుల్లో నినివే పట్టణానికి తీసుకొని వెళ్ళి వేగంగా వెళ్ళి అక్కడ కక్కేయి, ఏ కోశాన్ని అతను జీర్ణం చేసుకోవడానికి లేదన్నాడు. ఇప్పుడు తిమింగలానికి మత్స్యానికి ఆకలి బాధ వచ్చింది. ఉపవాసం పెట్టాడు దేవుడు. ఇప్పుడు యానాను మోసుకుంటూ వెళుతుంది, మంచి వేగంగా వెళ్ళిపోతుంది. 3 రోజుల్లో వెళ్ళిపోయింది. నినివే పట్టణానికి అతన్ని కక్కివేసింది. రేవులో కడుక్కున్నాడు, శుభ్రం చేసుకున్నాడు, వెళ్ళి నినివే పట్టణస్థులకు ప్రకటన చేశాడు దేవుని మాటలు. అతనికి ఇష్టం లేకపోయినా సరే, వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా సరే దేవుడు అక్కడికే తీసుకొని వెళ్ళాడు. సోదరుడా, సోదరి, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఒప్పుకున్నావు కనుక ఆ పని నువ్వు చేసి తీరాల్సిందే. దేవుడి పని నువ్వు ఒప్పుకున్న తర్వాత చేయకపోతే ఆయన తప్పకుండా చేయిస్తాడు నీ చేత. సోదరుడా, సోదరి, ఇతను నిద్రపోయినందువల్ల అతని జీవితంలో సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఓ గొప్ప ప్రవక్త అయ్యుండి అతని జీవితంలో సాక్ష్యాన్ని పోగొట్టుకుని నిద్రపోతా అనిపించుకున్నాడు. ఒకవేళ ఇంకా నీవు నిద్రపోతున్నావేమో, కాలమును ఎరిగిన స్థితిలో లేవేమో, లోకము ఏం జరగబోతుందో ఏం జరుగుద్దో, ఆయన రాకడబో సమీపంగా ఉందన్న సంగతిని తెలుసుకొనకుండా ఇంకా అజ్ఞానంలోను పాపమనే నిద్రలో ఉన్నావేమో. సోదరి, సోదరుడా, ఇప్పుడైనా మేల్కొని నీవు జాగ్రత్త పడితే నీవు ధన్యుడవుతావు, లేకపోతే నీకున్న మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు. ప్రేమోన్నతామని పెట్టారు. నీకున్న మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని అందులో భయభక్తులు కలిగిన బిడ్డగా, దేవుని బిడ్డగా, విశ్వాసిగా లేదా దైవ భక్తునిగా నీకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని ద్వారా ఎన్నో కార్యాలని చూచని నీవు ఎన్నో గొప్ప సంగతులు ఆయన ద్వారా నేర్చుకున్న నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభువుని ఎడల జరిగించాడు. అవన్నీ కూడా నీవు మర్చిపోయిన స్థితిలో నిద్రపోతే నీకున్న సాక్ష్యం పోగొట్టుకుంటావు. యానా తనకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24, 28 వచనాలు చూస్తే తలాంతును పోగొట్టుకున్నవాడు ఒకడున్నాడు. ఇక్కడ ఒకడికి యజమాని 5 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 3వ వాడికి 1 తలాంతుని ఇచ్చి, జాగ్రత్తగా మీరు వ్యాపారం చేసి సంపాదించుకోండి, నేను వచ్చి మరలా అడుగుతానని, ఆయన లెక్క అడుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆయన రానే వచ్చాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు యజమాని దగ్గర ఇంకో 5 తలాంతులు సంపాదించి ఆయనకి చూపించాడు, ఇచ్చాడు. బలా నమ్మకమైన దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని ఎదుట నీవు నమ్మకమైన బిడ్డగా ఉండాలి. నమ్మకమైన వారిని దేశములో నమ్మకమైన వారిని ఆయన చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఎవరు నమ్మకంగా ఉంటే వారిని తన యొద్ద నిత్యరాజ్యంలో నివసింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, నీవు నమ్మకంగా ఉండే స్థితిలో ఉన్నావా? అపనమ్మకంగా జీవిస్తున్నావా? నమ్మకంగా జీవిస్తున్నావా? దేవుని ఎడల అపనమ్మకంగా జీవిస్తున్నావా? అజ్ఞానంతో జీవిస్తున్నావా? అపవిత్రమైన కార్యాల్లో జీవిస్తున్నావా? దేవుని ఎదుట నమ్మకమైన బిడ్డగా జీవించాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, చూడండి, రెండవ వాడు కూడా 2కి 2 తలాంతులు సంపాదించండి వాడు చెప్పాడు. వాడిని బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, యజమానుడికి లోబడిన దాసులు వాళ్ళు. మరి నీవు యజమానికి లోబడిన దాసుడుగా, పరమ దేవుని బిడ్డగా నీవు జీవించగోరుతున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా నీవు జీవించాలనుకుంటున్నావా? సోదరి సోదరుడు, ఆలోచన చేసుకో. సోదరి సోదరుడు, నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకో. నమ్మకమైన జీవితం నీలో ఉందా? అపనమ్మకమైన బ్రతుకులో బ్రతుకుచూ ఉన్నావా? దేవుని దుఃఖపెడుతున్నావా? దేవుని బాధపెడుతున్నావా? ఆలోచన చేయండి. అంతేకాదు, నీ భార్య పిల్లల్ని, నీ కుటుంబాన్ని బాధ పెట్టే స్థితిలో ఉన్నావా? అలాగే నీ కుటుంబంలో, నీ ఇంటిలో నీవు అపనమ్మకస్తుడిగా ఉన్నావా? ఆలోచన చేయి. ప్రేమనొద్దామని బిడ్డలారా, చివరికి 1 తలాంతు తీసుకున్నవాడు అంటున్నాడు, అయ్యా మీరు మంచివాళ్ళు కాదని నేను ఎరుగుదునండి, అందుకే మీ తలాంతును దాచిపెట్టి ఉంచానండి అయ్యా మీరు ఇచ్చింది అన్నాడు. భూమిలో దాచిపెట్టి ఉంచాడంటండి. ఆయనకి చాలా కోపం వచ్చింది. చెడ్డ దాసుడా, నీవు ఇచ్చినప్పుడు చెప్పాలి కదా, నేను ఎలాంటి వాడో నీకు తెలుసని ఇప్పుడు చెప్తున్నావు ఎందుకు? అవును ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక రోజున లెక్క అడుగుతాడు. నీవు ఈ లోకానికి నిన్ను ఎందుకు పంపాడు, ఎందుకు ఈ లోకంలోనికి పంపించాడు, ఆ సంగతిని గురించి నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఏదో ఒక రోజు నీ లోకాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి. నిన్ను భూమి మీదకు పంపించిన ఆ దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వేం చెప్తావు? ఆ చెడ్డదాసుడు వలే నీవు కూడా, నీవు ఇలాంటి వాడవని నేను దాచిపెట్టాను అంటే ఆయన ఊరుకోడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అతని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేయండి అన్నాడు. చీకటి గదిలో పడేయండి. ఆ భయంకరమైన చీకటి గది లేదా చీకటి, అదే పాతాళం. జాగ్రత్త ప్రేమనొద్దామని బిడ్డలారా, నీవు ఇంకా దేవుడిచ్చిన ఏ తలాంతుని పోగొట్టుకోవద్దు. దేవునికి ఏ టాలెంట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ప్రతి దాన్ని కాపాడుకుంటూ, నీకు ఇవ్వబడిన దాన్ని కాపాడుకుంటూ దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా జీవించు. లోకానుసారంగా జీవించొద్దు, శరీరానుసారంగా జీవించొద్దు. ప్రభునికి అప్పగించిన దానిని నమ్మకంగా కాపాడుకొని నువ్వు నమ్మకంగా జీవించు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీవు గృహ నిర్వాహకత్వపు పనిని నమ్మకంగా చేయి. దేవుని కుమారుడు అనిపించుకునే భాగ్యాన్ని కలిగి ఉండు. ఆయన రాజ్యంలో చేరతావు. లేదు, నీవింకా నిద్రపోయే స్థితిలోను, లోకాశల్లో, శరీరాశల్లో మునిగి తేలితే చాలా భయంకరమైన స్థితి. యోనా స్థితి ఏమైందో చూడండి. సాక్ష్యం పోగొట్టుకున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త ప్రేమనొద్దామని బిడ్డలారా, సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని పోగొట్టుకోవద్దు. నిద్ర మేల్కొనే వేళ అయిందని గ్రహించి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు. ఇప్పుడైనా మెలకు తెచ్చుకొని జాగ్రత్త పడి నీ దోషాల్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ కోరుకో. ప్రభు నేను రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించుగా. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడవు, సర్వాధికారైన మా దేవుడవు నాయన, సత్యస్వరూపి అయిన దేవుడవు, నిత్యమో నాయన దూతలతో, భక్తులతో, 24 పెద్దలతో నాయన 4 జీవులతో స్తుతించబడుతున్న దేవుడవు స్తోత్రం. యేసయ్యా మీ వాక్యము విన్న బిడ్డల హృదయాలు మార్చండి. వారి జీవితంలో నాయన నిద్రను విడిచిపెట్టి నాయన లోక పనులు తమ సొంత పనులే చూసుకుంటూ లోకాశల్లో ఉండకుండా ఆత్మీయ జీవితమును గురించి ఆలోచన చేసుకుంటూ నిద్ర మేలుకొనే వేళ అయిందని జాగ్రత్త పడేవారిగా ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ పొందండి. దేవా మీ వాక్యం ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. దేశాన్ని, దేశ నాయకుల్ని దీవించండి. దేశంలో
మంచి పరిపాలన దయచండి. అలా దేశ ప్రజల్ని దీవించండి. రాష్ట్ర నాయకుల్ని, రాష్ట్ర ప్రజల్ని దీవించండి. అలా నాయన గ్రామ ప్రజల్ని, గ్రామ నాయకుల్ని దీవించి ఆశీర్వదించండి. మీ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్.